నమ శివాయ. రాజమహేంద్రవరంలో మరో ఉజ్జయినిగా ప్రసిద్ధి చెందిన శ్రీ మహాకాళేశ్వరాలయం సందర్శిద్దాం. నాతో రండి. ఇది మహాకాళేశ్వరాలయం పార్కింగ్ ప్లేస్. మామూలుగా అయితే పార్కింగ్కి చాలా ప్లేస్ ఉంటుంది. అయితే మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో ఇక్కడ పార్కింగ్ దొరకడం చాలా కష్టం. ఇక్కడికి రావాలంటే మనం రైల్వే స్టేషన్ నుంచి అటు నుంచి వస్తున్న రోడ్డు ఉంది కదా, గోదావరి గట్టు పక్కన ఉన్న గోదావరి బండ్ రోడ్, గౌతమి ఘాట్కి వెళ్ళే దారిలో ముందుంటుందన్నమాట గోదావరి బండ్ రోడ్. అక్కడ మనకి ఈ విశాలమైన పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ మనం చూస్తున్నదే మరో ఉజ్జయినిగా ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరంలోని మహాకాళేశ్వర ఆలయం. 2024 మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలకి సిద్ధమవుతున్న ఈ ఆలయాన్ని మహాశివరాత్రి పర్వదినాన సందర్శించడం కొంచెం కష్టమైన పని. ఆ భక్తుల సందడితో, రద్దీతో మనం ఇంత సావకాశంగా ఈ ఆలయాన్ని సందర్శించడం అంటే కష్టం. అందుకని మీకోసం ఈ ఆలయ విశేషాలు. మహాకాళేశ్వరాలయం, రాజమహేంద్రవరం. దీన్ని మరో ఉజ్జయినిగా చెప్తుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఆలయాన్ని సందర్శిద్దాం రండి. ఇక్కడ మనం 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలని చూడొచ్చు. జ్యోతిర్లింగాలన్నింటినీ ఒకే చోట చూసే విధంగా ఇక్కడ వాటి రూపాలని, ప్రతిరూపాలని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా వీటిని తిలకించండి. సౌరాష్ట్ర సుందరం సోమనాథేశ్వరం శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం వామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం త్ర్యంబకాదీశ్వరం నాగలింగేశ్వరం శ్రీకేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం. అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం. ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం. ఓ
నమః సోమాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీశాయ చ సర్వాయ చ సర్వాయ చ. అంటే ఫాస్ట్ ఎక్కువ వెళ్ళాలి.